మనుషులను బొంద పెడితే చీమలు తింటాయి చూడు, అవే చీమలు అనుకుంటా మొత్తం రోడ్ మొత్తం ఉన్నాయి. ఏదో బ్రిడ్జ్ వచ్చింది, బ్రిడ్జ్ దాకా రాగానే మళ్ళా అరే కదా ఇందిరా కర్రెగా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, మీరు మన ఛానల్లో ఇప్పటి వరకు గోస్ట్ హంటింగ్ రిలేటెడ్ చాలా వీడియోలు అయితే చూసిరు కావచ్చు. మేము గోస్ట్ డిటెక్టర్ని తీసుకొని అక్కడికి ఇక్కడికి ఒక అన్నోన్ ప్లేస్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. అంతేకాకుండా గోస్ట్ రిలేటెడ్ మేము కొన్ని గేమ్స్ని తెప్పించి ఆడి లైవ్లో మీకైతే చూపెట్టినాం. ఒకవేళ మాకు రియల్ ఏదైనా ఎక్స్పీరియన్స్ అయినట్లయితే రియల్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకున్నాం. అంతేకాకుండా ఫేక్ గేమ్స్ ఉన్నట్లయితే ఫేక్ గేమ్స్ని కూడా మేము మీ ముందే ఆడి మీకు చెప్పినాం, ఈ ఫేక్ ఇవన్నీ అది ఇదని చెప్పేసి. బట్ ఈరోజు ఈ వీడియోలో గైస్ మేము ఏదైతే గోస్ట్ హంటింగ్ చేయబోతున్నామో అది వచ్చేసి ఎక్స్ట్రీమ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. అలా ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు మేము ఏదైతే విలేజ్లో ఉన్నామో ఆ విలేజ్ వచ్చేసి మన విజయగానోళ్ళ ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ అనమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ 25 కిలోమీటర్స్ వరకు ఎటువంటి మనకు విలేజెస్ కావచ్చు, ఎటువంటి ఫ్యాక్టరీలు కావచ్చు, వేరే రోడ్స్ కావచ్చు, ఏమి కూడా లేవు. మొత్తం దారి మధ్యలో మనకి ఏం కనిపిస్తాయి అంటే మొత్తం శ్మశానాలు, గోరీలు, అంతేకాకుండా వాళ్ళను వీళ్ళను బొందబెట్టిన కొన్ని ఏరియాలు అయితే కనిపిస్తాయి అన్నమాట. ఈ 25 కిలోమీటర్స్ అయితే మనకు రూట్ ఉందో దీన్ని నైట్ 8 తర్వాత ఎవ్వరు కూడా యూజ్ చేయరు. అంతేకాకుండా మనం ఇప్పుడు వెళ్ళేటప్పుడు కావచ్చు, వచ్చేటప్పుడు కావచ్చు, ఎవరు కూడా మనకు రోడ్డు మీద కనబడరు. ఆ విధంగా అయితే ఉండబోతుంది. సో ఈ 25 కిలోమీటర్స్ రూట్లో చాలామంది గోస్ట్ రిలేటెడ్ కొన్ని ఎక్స్పీరియన్స్లు అయితే అయ్యారు అన్నమాట. అంటే ఏడుపులు వినిపించడం కావచ్చు, అంతేకాకుండా ఏమైనా కనబడ్డట్టుగా కనిపించడం కావచ్చు, ఇలా చాలా ఎక్స్పీరియన్స్ అయితే జరిగినాయి. ఈ వీడియోలో మేము నైట్ 12కి ఈ రోడ్ గుండా వెళ్ళబోతున్నాము. వెళ్ళినట్లయితే మాకు ఏమైనా కనిపిస్తాయా లేదా అని చెప్పేసి మేము షూట్ చేసి మరి మీకైతే చూపెట్టబోతున్నాము. సో ఇప్పటి వరకు మీరు వీడియోని ఇంకా లైక్ చేయకుంటే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. జర్నీని అయితే గాయస్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ 25 కిలోమీటర్స్ జర్నీలో మాకు ఏం కనిపిస్తాయి ఏం కనిపించాయి అనేది నో ఐడియా. సో ఇప్పుడైతే లెట్స్ గో. దగ్గర ఒక 4 కిలోమీటర్స్ దాకానైతే వచ్చినాం గాయస్. ఇప్పటి వరకు అయితే మనకి ఏం కనవలేదు సస్పీషియస్గా. రోడ్ పైన కూడా మనకి ఏం కనవలేదు. మనకు కనబడ్డాదిరా, ఎవరికి ఏం కనవాలి ఇప్పటివరకు అయితే. చూద్దాం ఇక ముందు ఏమైనా కనిపిస్తాయా లేదా అని చెప్పేసి. గైస్, పోతుంటే రోడ్డు మీద మనుషులను బొంద పెడితే చీమలు తింటాయి చూడు, అవే చీమలు అనుకుంటా మొత్తం రోడ్ మొత్తం ఉన్నాయి. సార్ దారా కింద చూపిద్దాం. ఇవి నార్మల్ గైస్, మేము అవే చీమలు అనుకున్నాం, కాకపోతే కాదు, గండు చీమలు. కానీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా స్కేరీగా ఉన్నది. ఎవ్వరూ రాని రోడ్డు మీద ఇన్ని చీమలు. అరే ఒక పని చేయరు, మన కారు పోయిందంటే దగ్గర ఒక 100 చచ్చిపోయేటట్టున్నాయి. కొమ్మలతో సైడ్ కనుర్రి, తర్వాత కారు తీద్దాం. టర్నింగ్లు మలగానే సడన్గా ఇట్లా పెద్ద పెద్ద చెట్లు కనబడుతున్నాయి. ఆ చెట్లను చూడండి, ఏదో ఇట్లా హఠాత్తుగా ఉరికొచ్చినట్టు ఘోరంగా భయం అయితే ఈ రూట్లో పోతుండే. నాకు కూడా గట్లే అనిపిస్తుంది, కానీ గిట్లకి ఎలా గుంజుకోపోతుంది అనిపిస్తుంది. అద్దాలు ఎక్కించుకోరు, ఎందుకైనా బెటర్. సేఫ్టీ.
చాలా దూరం వచ్చినాం గైస్, మనకి ఎక్కడ కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏం కనిపించలేదు. మధ్యలో ఒక దగ్గర వైకుంఠ ధామం వచ్చింది, అవోటి అన్నీ కనబడుతూనే ఉన్నాయి. కాకపోతే సస్పీషియస్గా ఇట్లా దయ్యాలకు రిలేటెడే అన్నట్టుగా మనకైతే ఏం కనిపించలేదు ఇప్పటివరకు అయితే. సో దాన్ని ఇంకా ఎక్స్ట్రీమ్ టెస్ట్ చేయడానికి మన దగ్గర అయితే ఈఎంఎఫ్ డిటెక్టర్ ఉంది. మీకు అందరికీ తెలిసిందే, నెగిటివ్ ఎనర్జీ కనుక దీని దగ్గరికి వచ్చినట్లయితే దీంట్లో 3 లైట్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైట్స్ వచ్చేసి బ్లింక్ అయితే కావడం జరుగుతుంది. దీన్ని అయితే ఆన్ చేసి పెడదాం. మీకు ఎప్పుడు కానీ ఇది ఒక లైట్ రానే రాదు నార్మల్గా. ఇప్పుడు మీరు చూసినట్లయితే సింగిల్ లైట్ వచ్చేసి కంటిన్యూస్గా వస్తూనే ఉంది. ఒక్క లైట్ కూడా మనకి ఎప్పుడు రాదు. ఒక పని చేద్దాం, దీని పెట్టి పెడదాము. ఒకవేళ ఏమైనా ఉంది, ఏమైనా వచ్చింది అంటే ఇది ఆన్ చేసే ఉండని, మనకు బ్లింక్ అయితే దాని ద్వారా తెలిసిపోతుంది. గైస్ ఇంత దూరం అయితే వచ్చినాము, ఇప్పటికీ మనకి ఏం ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఒరే మీ వాడు చెప్పిన అసలు రూట్ ఇదేనా రా, వేరే రూటా? డింపియా మనం అనిపిస్తున్నారా నీకేమైనా ఉన్నట్టు? కుక్క రోడ్ పంట పోతుంటే ఇంత రోడ్ పంట ఉంటుంది, బండ్లు ఏం లేవు, ఘోరంగా భయం అవుతుంది ఎటు పోయినా అని. కదా ఒక్కటే స్కారీ ఉన్నది, ఏం లేదు మొత్తం రూట్ అంతా. ఈ దయ్యాలు భూతాలు కనబడకున్నా సరే, అది అందరికి కనబడే, ఓన్లీ మన దయ్యాల గడియాల ఉచ్చులకి కనబడతాయి కదా. సో కంటిన్యూస్ వస్తుంది రేడా గాయస్. ఇప్పటిదాకా ఎక్కడ కూడా మనకు కంటిన్యూస్గా 3 లైట్లు రాలేదు. మీరు ఇక్కడ చూసినట్లయితే మనం ఒక ప్లేస్లో ఆగినాము, దీనికి ఏమైందో ఏమో. ఇప్పటిదాకా అరే సౌండ్ ఎట్లా వచ్చిందో కుయ్యా కుయ్యా అని, ఇప్పుడు సౌండ్ లేదు ఏం లేదు దీంట్లో. కంటిన్యూస్గా దీంట్లో 3 లైట్లు మీరు చూడొచ్చు బ్లింక్ అవుతూనే ఉన్నాయి. దీనికి ఏమైనా బటన్లు ఉన్నాయంటే గాయస్ దీని లోపల మీరు చూడొచ్చు, సైడ్ లగ్గిన ఏం బటన్లు ఉన్నాయి. అసలు మనం ఆగిన కాడే మన గోరీలు శ్మశానం గిన ఉన్నాయంటే ఏం లేవు. మనం మిడిల్ ఆఫ్ ద రోడ్ మీద అయితే ఆగినాం గాయస్. మళ్ళీ వస్తున్నాయి 46%. దీని లైట్ ఆన్ చేస్తా 42% డిటెక్ట్ అవుతుంది. కంటిన్యూస్ వస్తుంది 5.71 గాయస్. ఇక్కడనైతే ఏమో ఉంది కంపల్సరీ. అరే తీసుకోరా ఇగో. బ్రిడ్జ్ వచ్చింది, గైస్ మీరు ఇక్కడ చూడవచ్చు ఏదో బ్రిడ్జ్ వచ్చింది. బ్రిడ్జ్ దాకా రాగానే మళ్ళా అరే కదా ఇందిరా కర్రీగా పోనేరా. అమ్మ తోడు గుండె అయిపోయినట్టు అనిపించింది రా అజ్జా. అమ్మ తోడుకి ఎట్లా కనబడ్డది అజ్జా. గాయస్ నిజం చెప్తున్నా, ఫ్రిడ్జ్ దాకా రాగానే ఇది వచ్చేసి ఆన్ అయింది. 3 లైట్లు వచ్చినాయి దీంట్లో. అండ్ ఆ బోర్ ఎట్లా కనబడ్డది అంటే ఏదో ముంగట కూర్చొని చూస్తున్నట్టు ఇట్లా అజ్జా. అది ఎక్స్ప్లెయిన్ చేయలేని ఎట్లా అనిపించిందిరా. కూర్చొని మననే చూస్తున్నట్టు అనిపిస్తుంది. అది నిజంగా ఏదైనా ఇట్లా హార్ట్ అటాక్ ఉన్నాడు గిసోటి జాగాలకు వచ్చి అవిటిని చూసిన అనుకో కథమే అనడం. అగో మళ్ళీ వచ్చిపోయింది. ఒరే పార్రా ఏమేమో అవుతున్నాయి గాయస్. ఇప్పటిదాకా
జా కొత్తనే ఉందన్న పాందా పోదాం. ఇప్పటిదాకా ఏం ఎక్స్పీరియన్స్ కాకుండా ఎట్లా అనిపించింది అంటే ఎంజాయ్ చేసినట్టు ఏం లేదని చెప్పడానికి లాస్ట్కి అనుకున్నాము. కాకపోతే అదొకటి ఇదొకటి అయినా కొద్ది ఎట్లా అనిపిస్తుంది అంటే ఘోరంగా భయం అవుతుంది. పని అయింది ఇప్పుడు. ఎనీవే గాయస్, అబ్బో ఎటో అనిపిస్తుంది ఘోరంగా. నాకు ఆ బోర్ను చూడగానే ఘోరంగా భయం అవుతుంది. ఇవరదాకా ఏం అనిపించలే కానీ అది ఒకటే ప్లేస్లో గాయస్ ఏమైందో ఏమో, దీంట్లో కంటిన్యూస్గా లైట్లు వచ్చినాయి. మనం ఆ ప్లేస్ని దాటి కొద్దిగా దూరం రాగానే మీరు చూడొచ్చు సింగిల్ లైట్ స్టార్టింగ్ నుంచే వస్తుంది. ఇప్పుడైతే ఏం బ్లింక్ అయితే లేదు, ఏం వస్తలేదు. అది ఒక్కటే ప్లేస్లో కంటిన్యూస్గా 3 లైట్లు వచ్చుకుంటూ పోయినాయి. కాయసి 25 కిలోమీటర్స్ని మొత్తం ట్రావెల్ చేసినాం. వీళ్ళ ఫ్రెండ్ గారు చెప్పినట్టు మనకు దయ్యాలు కనబడడం కావచ్చు, లేదా ఎవరైనా ఏడుస్తున్నట్టు అరుపులు వినిపించడం కావచ్చు, ఇటువంటివి అయితే మనకి ఏం వినిపించలేదు. కాకపోతే బ్రిడ్జ్ పైన కుక్కలను చూసినప్పుడు, అంతేకాకుండా ఏమైనా డిటెక్టర్ మనకు లైట్లన్నీ బ్లింక్ అయినప్పుడు కొద్దిగా భయమైంది. కానీ నెక్స్ట్ లెవెల్ ఏడ భయపడ్డామంటే ఆ బోర్ను చూసినాం కదా, అప్పుడు ఘోరంగా అంటే ఘోరంగా భయపడ్డా. ఇంతవరకు నేను అంతగానం ఎప్పుడు భయపడలే. ఆ బోర్ను చూడంగానే ఏదో కూర్చొని మమ్మల్ని చూస్తున్నట్టు ఇట్లా అట్లా అనిపించింది. ఆ ఫీలింగ్, భయం అది ఎక్స్ప్రెస్ చేయలేను. అంత ఘోరంగా భయపడ్డా. కెమెరాలో క్యాప్చర్ కావచ్చు. ఈ 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది. నీకు ఎట్లా అనిపించింది? నాకు ఏమనిపించలేదు, కానీ ఆ బ్రిడ్జ్ దగ్గర ఆగినప్పుడు ఆ బోర్ కనవడంగానే వీళ్ళు ఎట్లా భయపడ్డారు కదా, ఆ సిచ్యువేషన్లో అసలు వీళ్ళని కవర్ చేయాలని అర్థం కాలేదు నాకు, దాన్ని కవర్ చేయాలని అర్థం కాలేదు. ఆగమాగం అయిపోయినా. ఒక రకంగా చూడాలంటే నేను కూడా భయపడ్డా, కానీ అప్పుడు నేను వీళ్ళని చూడాలి, అటు చూడాలి. దాన్ని చూసినావు అసలు నువ్వు? చూసిన నాకు కూడా ఏదో కొండేమో కూర్చున్నట్టు ఒకసారి అనిపించింది. ఏదో క్రియేచర్, వెరైటీ క్రియేచర్ కూర్చొని మనల్ని చూస్తున్నట్టుగా ఒకసారి అనిపించింది. అయితే కర్రెగా ఏదో ఇట్లా కూర్చొని మనల్ని చూస్తున్నట్టు అనిపించింది. కొండేగా అనుకుందామా అంటే అది ఇంత హైట్ ఉన్నది, ఏదో వెరీ డిఫరెంట్ అది. ఇగో దాని గురించి చెప్తుంటే మీరు నాకు ఇది చూడొచ్చు ఎట్లా కనబడుతుంది, మొత్తం ఎట్లా వస్తున్నాయి. ఇంత భయపడ్డాం మేము. నీకు ఎట్లా అనిపించిందిరా? నాకైతే పోయే ముంగట్ని బాత్రూమ్ వచ్చింది, అప్పటి నుంచి ఆపుకొని ఉన్నా. మరి పోతా ఇప్పుడు పోయినాక అదే పని. బాత్రూమ్ వచ్చినా కానీ ఆపుకున్నాడట భయానికి. అదొకటి చూసుకుంటా గోస్ట్ డిటెక్టర్ వచ్చినా కొద్ది. నీకు ఎట్లా అనిపించిందిరా? గాయస్ నాకైతే ఈ జర్నీ చేసినాం కదా, మొత్తం ఆ భయానికి దేనికో అని మొత్తం అంతా శాతన కూడా అయిపోయింది. కాలు అన్నీ గుంస్తున్నాయి మొత్తం ఘోరంగా. నీకురా? నాకేందంటే పోయే రూట్లో ఒక దగ్గర ఒక కట్టెల పేర్చింది కనిపించింది. అది చెప్పింది అనుకో, మళ్ళీ దిగి ఆడ క్యాప్చర్ చేద్దామంటారు. ఆడికే నేను భయంతో ఉన్నా. మళ్ళీ ఏడ చెప్తారో అని అది చేస్తారని నేను చెప్పలే, ఇప్పుడు చెప్తున్నాను. ఏంటిది? ఒక దగ్గర పెద్ద కుప్ప కనిపించింది కట్టెలు పేర్చినట్టు. అంటే కాలే నీకా? అంటే కాలేజీ రాలేకపోతే ఏమో అది నేను చూసిన, అది మళ్ళీ నేను చూడలేదు. దాన్ని ఒకసారి చూడంగానే భయమైంది. చెప్తే మళ్ళీ దిగి తీద్దామంటారు కదా, గసంటే ఏం తీస్తామా? మళ్ళీ ఆగితే నాకేమో భయం అయిపోయింది, అందుకే నేను చెప్పలే. ఇప్పుడు చెప్తున్నాను. సో ఎనీవే గైస్, మొత్తానికి ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీ కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అండ్ ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ దగ్గరలో కనుక ఇటువంటి ఏమైనా ఉన్నా సరే, మీరు ఇటువంటి ఏమైనా సిచ్యువేషన్స్ ఫేస్ చేసినా సరే కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ 25 కిలోమీటర్ల జర్నీ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేయడానికి నేను చెప్పిన కదా 12 పోతున్నామని. టైం మీరు చూడవచ్చు 2:34 అయితే అవుతుంది. అందరు నిద్రపోయే టైంలో మేము దయ్యాల గురించి తిరుగుతున్నాం. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.